హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. రోజు మన ఛానల్ అయితే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజైతే ఒక మంచి కొత్తగా ఫోటో ఎడిటింగ్స్ అనేది తీసుకొచ్చాను. ఇక్కడ కొన్ని స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను కదా. సో ఇలాంటి టైప్లో ఈ మధ్య అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో సెర్చ్ బార్లో చూస్తున్నప్పుడు ఇలాంటి సిడిపి ఫొటోస్ కానీ లేదా బర్త్డే ఫోటో లేదా వేరే ఆల్బమ్ ఫొటోస్ కానీ ఈ మధ్య అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో అది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు ఫుల్ ట్యూటోరియల్ చెప్పిస్తాను. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు లాస్ట్కి 1 minute అయితే చేసుకుంటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, మీ బ్రదర్కి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి లైక్ చేసి. ఓకే, మీరు అయితే ఇన్స్టాగ్రామ్లో అనేది యాక్టివ్గా అయితే ఉండండి ఫ్రెండ్స్, నన్ను కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ముందుగా మీకు 2 వెబ్సైట్ గురించి చెప్తాను. ఒకటి వచ్చేసి పిక్సెల్ కట్, ఇంకోటి వచ్చేసి బీజీ రిమూవ్. సో మీరు చాలామంది పిక్సెల్ కట్ వెబ్సైట్ గురించి తెలియదు. సో అది మీకు స్టార్టింగ్లో చూపిస్తాను. ఇక్కడ మీరు పిక్సెల్ కట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ వస్తుంది పిక్సెల్ కట్ అనేది. సో ఇందులో మీరు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మన ఫోటోని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి 4 types అయితే ఇక్కడ ఉంటుంది ఈ వెబ్సైట్లో. సో ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్లో వెళ్ళేసి మీరు ఫోటోను అప్లోడ్ చేస్తే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అప్లోడ్ చేసేస్తుంది. ఇంకోటి వచ్చేసి 3-4 types అనేది మీకు ప్రెజెంట్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ 2 ఫుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అది ఇంపోర్ట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, స్టార్టింగ్ మీకు సిడిపి ఫోటో ప్లస్ బర్త్డే ఫోటో 2 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ప్రాజెక్ట్ అనేది. మీరు సింపుల్గా ఇందాక మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇలా నేనైతే సురేష్ అన్న ఫోటో ఈ విధంగా అయితే రీప్లే చేస్తున్నాను చూడండి. ఇలా రీప్లే చేసుకున్న తర్వాత పైన మీకు ఒక సింబల్ ఉంటుంది. ఈ కింగ్ సింబల్ మీకు ఒకవేళ సెట్ అయితే నో ప్రాబ్లం, లేకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ బర్త్డేగా కావాలనుకుంటే ఇలాంటి టైప్లో ఉండని జస్ట్ మీరు ఫోటో అనేది రీప్లే చేసుకోండి. మాకు బర్త్డే కావద్దు, వేరే ఫోటో ఎడిటింగ్ కావాలనుకుంటే ఇక్కడ నేను ఈ ఫోటో ప్లస్ పైన బర్త్డే టెక్స్ట్ 2 డిలీట్ అయితే చేసేయండి. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇందులో కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇది చెప్పేటప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసండి. పిన్స్ యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. మీరు పిన్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే స్టార్ట్ పైన క్లిక్ చేసి, మీకు ఒకవేళ ఈ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా కొన్ని ఫొటోస్ అయితే మీరు ఆల్బమ్ టైప్లో ఇలా సెలెక్ట్ అయితే చేసుకోండి. షేప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో స్టార్టెడ్ ఫ్రీ అని ఉంది, సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయితే అయిపోతుంది ఫోటో అనేది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ అలర్ట్ మోషన్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫోటో ప్లస్ బర్త్డే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఒకసారి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇందులో కూడా సేమ్ ఫ్రెండ్స్, మీరు ఫోటోగా చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చు, లేదా బర్త్డే కూడా చేసుకోవచ్చు. సో ఓకే, బర్త్డేకి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇందాక పిన్స్ యాప్లోని మీరు ఆల్బమ్ టైప్లో చేసుకున్నారు కదా, సో ఆ ఫోటో అనేది ఒకసారి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా రీప్లేస్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని కూడా ఇక్కడైతే రీప్లే చేసుకోండి. చాలా ఈజీగా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 1080లో మీకు ఉంటుంది ఫుల్ హెచ్డి. సో ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా అయితే మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి.